రాష్ట్రానికి ఒక్కో కలర్ పోలీస్ యూనిఫామ్ ఎందుకు ఉంటుందో తెలుసా? దాని గురించి మనం తెలుసుకుందాం. మన దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులను తీసుకున్నా వారి యూనిఫామ్ ఒకేలా ఉండదు, వేరువేరుగా ఉంటుంది. అంటే చాలా వరకు రాష్ట్రాల్లో దాదాపుగా కాకి రంగుతో ఉండే యూనిఫామ్నే పోలీసులు ధరిస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పోలీసుల యూనిఫామ్ వారు ధరించే టోపీ వంటివి వేరువేరు రంగుల్లో ఉంటాయి. అయితే మీకు తెలుసా, నిజానికి అలా పోలీసులు వేరువేరు రంగుల్లో యూనిఫామ్ ఎందుకు ధరిస్తారో, అసలు కాకి రంగు ఉన్న యూనిఫామ్ను పోలీసులు మన దేశంలో ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో పోలీస్ యూనిఫామ్ కాకి రంగులో ఉండడానికి కారణం బ్రిటిష్ పాలకులే. అప్పట్లో బ్రిటిష్ సైనికులు తమ తెలుపు రంగు యూనిఫాములకు మట్టి రంగులో ఉండే డైను వేసేవారు. దీంతో ఆ రంగు వేయడం ఎందుకు, నేరుగా అదే రంగులో దుస్తులను యూనిఫామ్గా ధరిస్తే బాగుంటుందని వారు భావించారు. అలా వారు పోలీస్ వ్యవస్థలో ఆ యూనిఫామ్ను ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. అందుకే ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో పోలీసులు కాకి రంగులో ఉన్న యూనిఫామ్నే ధరిస్తారు. అయితే కోల్కతాలో మాత్రం తెలుపు రంగులో ఉన్న యూనిఫామ్ను పోలీసులు ధరిస్తారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో పోలీసు విభాగాన్ని మొత్తం 3 సెక్షన్లుగా చేశారు. ఆయా సెక్షన్లో పనిచేసే పోలీసులను సులభంగా గుర్తించడం కోసమే అక్కడ తెలుపు రంగు యూనిఫామ్ను కొందరు పోలీసులు వేసుకుంటారు. అయితే అది కూడా కోల్కతా సిటీకి చెందిన పోలీసులు మాత్రమే తెలుపు యూనిఫామ్ వేసుకుంటారు. మిగిలిన వారు కాకి రంగు యూనిఫామ్ను వేసుకుంటారు. దీంతో వారు ఏ ప్రాంతానికి చెందిన వారో సులభంగా గుర్తించేందుకు వీలు ఉంటుంది. ఇక కర్ణాటకతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో ఒకప్పుడు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ ప్యాంట్లు కాకుండా నిక్కర్లు వేసుకునేవారు. కానీ దాన్ని మార్చారు. దీంతో ఇప్పుడు వారు కూడా ప్యాంట్లను వేసుకుంటున్నారు. ఇక కర్ణాటక పోలీసుల్లో కింది స్థాయి సిబ్బంది పెట్టుకునే టోపీకి కింద భాగంలో స్ట్రిప్ ఉంటుంది. అది ఆ స్థాయి సిబ్బంది మాత్రమే పెట్టుకుంటారు. ఎందుకంటే పలు రకాల వ్యాయామాలు, పనులు చేసేటప్పుడు టోపీ కింద జారి పడిపోకుండా ఉంటుందని వాటికి స్ట్రిప్స్ ఇచ్చారు. అలాగే పాండిచేరి పోలీసులు కొందరు ఎరుపు రంగు టోపీ ధరిస్తారు. ఎందుకంటే 1954లో ఫ్రెంచ్ కల్నల్ రూల్ అని ఒక కొత్త నిబంధనను అప్పట్లో పాటించేవారు. దాని ప్రకారం పోలీసులు ఎరుపు రంగు టోపీ ధరించాలి. అదే ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే అది త్వరలోనే మన దేశంలో పోలీసులు వేసుకునే కాకి కలర్ యూనిఫామ్ మారిపోనుంది. దాని స్థానంలో కొత్త యూనిఫామ్ డిజైన్ చేస్తున్నారట. ఈ యూనిఫామ్ అన్ని సీజన్లోనూ స్మార్ట్గా ఉంటుంది. దాంతో బయట ఎక్కడైనా విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బంది ఉండదు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ యూనిఫామ్ పోలీసులకు అందజేస్తారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.